टीएसआरटीसी को हुकूमत में जम करने से मुतालिक रियासती काबीना के फैसले का खैर मकदम करते हुए विकाराबाद जिले के परगी में वाक़ आरटीसी बस डिपो में जश्न मनाया गया। इस मौके पर रुकन असम्बली परगी के महेश रेड्डी, मेहमान खुशी के अलावा डिपो मैनेजर एन पवित्रा, आरटीसी वर्कर्स, अमला और बीआरएस कारकुनों ने शिरकत की। इस मौके पर रुकन असम्बली के महेश रेड्डी, डिपो मैनेजर एन पवित्रा के अलावा आरटीसी मुलाजमीन ने वज़ीर आला केसीआर की तस्वीर को दूध से नहलाया। తెలంగాణ ఉద్యమ సమయంలో మరి ఆర్టీసీ కార్మికులందరూ కూడా మరి తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచి ఆ రోజు మరి తెలంగాణ సాధించడంలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించిన సందర్భాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ సాధించిన సందర్భాల్లో మరి వచ్చినటువంటి తెలంగాణలో అనేక సంస్కరణలు తీసుకురావడం, ముఖ్యంగా ఉద్యోగస్తులను కానీ మరి అదేవిధంగా అభివృద్ధి కానీ సంక్షేమాలు అందరికీ అందించడంతో పాటు మరి ఆర్టీసీ మొత్తం కరోనా సమయంలో కూడా ఆర్టీసీ అంతా కూడా అతలాకుతలమై మరి ఎంతో నష్టాల్లో ఉంటే కూడా గడిచినటువంటి 9 సంవత్సరాలను ఆర్టీసీని కాపాడుకోవాలని ఈ 9 సంవత్సరాల నుంచి కూడా అనేక సందర్భాలను ఆర్టీసీకి ఆర్థికంగాతో పాటు అన్నిట్లో కూడా మరి సహాయం చేస్తుంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా మరి తెలంగాణ బిడ్డలే, వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా మరి గుర్తించాలనే ఉద్దేశంతో ఏదైతే మాట ఇచ్చినరో దాని నిన్ననే మరి క్యాబినెట్ ద్వారా ఆమోదం తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 43,500 ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని విలీనం చేసుకుంటూ రేపటి నుంచి అంటే ఇవాళ నుంచే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏవైతే సదుపాయాలు వస్తాయో అవన్నీ కూడా వారు వర్తించాయి. ఎందుకంటే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ఎప్పుడైనా మరి వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి 2,000 రూపాయల పెన్షన్ వచ్చేది. కాబట్టి మరి అది గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే అన్ని వసతులు ఉంటాయో వీళ్ళకు కూడా కల్పించాలి. మరి ఎందుకంటే తెలంగాణలో ఎవరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండొద్దు, కార్పొరేషన్ ఉద్యోగులు ఉండొద్దు, అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలనేవి ఉద్దేశంతో గతంలో కూడా మరి కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా పర్మనెంట్ చేసుకుంటూ మరి ఏదైతే ఈ నిర్ణయం తీసుకుర్రో దీన్ని నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ కార్మికుల తరఫున, ముఖ్యంగా మా పరిగి డిపో మా ఆర్టీసీ కార్మికులందరి తరఫున వారికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ ఆర్టీసీ ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ఆర్టీసీ బస్సు ద్వారానే ప్రయాణం చేస్తారు కాబట్టి మరి ఎన్ని నష్టాలు వచ్చినా ఇవాళ ఆర్టీసీ మరి ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి ప్రజలను మరి వాళ్ళ సుదీర్ఘ ప్రాంతాలకు చేర్చే విధంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి మనం అందరం కూడా మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన డిపో కూడా మరి గతంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండే మళ్ళీ నిన్న మొన్న కరోనా తర్వాత కూడా మళ్ళీ కూడా మరి మన డిపో మేనేజర్ గారి ఆధ్వర్యంలో డిపో కూడా మంచిగా నడుస్తుంది, లాభాల బాటలు నడుస్తుంది. తప్పకుండా ఆర్టీసీ డిపోకి ఏం అవసరం ఉన్నా మా వంతు సహకారంగా చేస్తాం. అదేవిధంగా మరి మొన్ననే డిపో మేనేజర్ గారు అందరూ కూడా మరి మన పిల్లలకు అందరూ కూడా ఉచితంగా బస్ పాస్లు ఇవ్వాలి, దీనికి 5 లక్షల రూపాయలు అయితే అంటే కూడా తప్పకుండా నేను ముందుకు వచ్చి మన నియోజకవర్గం ఉన్నటువంటి పేద విద్యార్థులకు అందరూ కూడా ఉచితంగా ఈ సంవత్సరం పాటు బస్ పాసులు కూడా చేసినాం. అవన్నీ కూడా తయారైనాయి. దాన్ని కూడా త్వరలోనే అందరి పిల్లలకు కూడా మరి అందజేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా మళ్ళొకసారి ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా ప్రత్యేకంగా వారికి అందరూ కూడా కాంగ్రెస్ తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి కృషి వల్లనే మనం తెలంగాణ సాధించిన కాబట్టి మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం. తెలంగాణ సాధనలో మరి తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా ప్రయత్నం చేసే విధంగా మనం అందరం కూడా పాత్ర పోషించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ.